హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్తో, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మేవాళ్ళు ఎన్నైనా చెప్తుంటారు, కొనేవాళ్ళు ఎలానైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం చూడండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీకు 100 స్క్వేర్ యార్డు చిన్నగా అవుతున్న వాళ్ళ కోసం అయితే, ఒక మంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండడానికైతే తక్కువ బడ్జెట్లో అయితే ఒకటి మంచి హౌస్ తీసుకొచ్చాను. మరి ఈ హౌస్ వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి అయితే జస్ట్ మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీగా వచ్చేసి మనకు ఎల్బీనగర్ నుంచి చూసుకుంటే మాత్రము 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. నియర్ బైలో అయితే మనకు డెవలప్మెంట్ వచ్చేసి టీసీఎస్ ఆదిపట్ల, అలాగే టాటా ఏరోస్పేస్, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది నియర్ బైలో ఉన్నాయి. ఈ ఏరియాలో వచ్చేసి మనకు రీజనబుల్ ప్రైస్లో అయితే హౌసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మరి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే, మనం కార్ పార్కింగ్ చేసుకోవడానికి అయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి ఈస్ట్ ఫేసింగ్లో మనకు కార్ పార్కింగ్, అలాగే ఈశాన్య మూలకైతే బోరు, అలాగే పక్కన కూడా మనకు సింహదారానికి ఎదురు రాకుండా అయితే పక్కన అయితే బిల్డరు సంపు కూడా లెఫ్ట్ సైడ్ అయితే మనకు ప్లాన్ చేసి అయితే ఈశాన్య మూలకైతే ప్లాన్ చేసి అయితే కట్టించారని చెప్పుకోవచ్చు. సో మనకు నార్త్ సైడ్లో కూడా వాస్తు ప్రకారం మరి గల్లీ వదలాలి కాబట్టి ఒకటి 1.5 ఫీట్ అయితే గల్లీ కూడా వదిలారు. మనకు వాష్ ఏరియాలో మనకు వాష్ మిషన్ పెట్టుకోవడానికి కూడా వాష్ ఏరియా కూడా మెట్ల కింద కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. గ్రౌండ్లో చూసుకుంటే అయితే మెట్లకు కూడా గిర్నైట్ వేశాడు. మరి చాలామంది అయితే ఈ కాలంలో లో క్వాలిటీ మార్బల్స్, టైల్స్ కాకుండా అయితే బిల్డర్ వచ్చేసి టోటల్గా అయితే గిర్నైట్ అయితే వేసి ప్లాన్ చేశాడు. సో ఇది వచ్చేసి మరి డైమెన్షన్ విషయానికి వస్తే 25x45 125 స్క్వేర్ యార్డ్ అయితే ఉన్నది. 125 గజాలు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఇది వచ్చేసి మరి హాల్ చూసుకున్నట్టయితే హాల్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ వచ్చేసి మీరు సోఫా సెట్స్ కానీ చైర్స్ కానీ అక్కడ వేసుకుంటే టీవీ యూనిట్ అనేది ఇక్కడ ఇవ్వడం వల్ల ఏంటంటే మన టీవీ యూనిట్ అయితే చాలా బాగుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది హాలు మరి 120 స్క్వేర్ యార్డ్ 25x45 డైమెన్షన్ ఉంది కాబట్టి హౌస్ అనేది ప్లానింగ్ చాలా మంచిగా సెట్ అయింది. ఇది హాలు, అలాగే మనకు వాస్తు ప్రకారం అయితే పూజ గది సౌత్ సైడ్, మరి కిచెన్ కూడా ఇక్కడే ఆగ్నేయం సైడ్ అయితే కిచెన్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశాడు. కిచెన్ పక్కనైతే పూజ గది కూడా ఇచ్చారు. పూజ గది కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి 2 BHK ఉంది. దీనికి వచ్చేసి మరి 2 బెడ్రూమ్లు, 3 వాష్రూమ్లు, 3 వాష్రూమ్స్, 2 బెడ్రూమ్స్ అయితే 125 అనేది మంచిగా ప్లాన్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూము. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లు ఏంటంటే అడిషనల్గా అయితే మీరు ఏదైనా ఎక్స్ట్రా సామాన్ కానీ స్టోరేజ్ కానీ పెట్టుకుంటే కూడా పైన కూడా మీరు ఎక్స్ట్రా సామాన్ పెట్టుకోవడానికి అయితే పైన కూడా మనకు స్టోరేజ్ రూమ్ లాగా అయితే యూజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందని కూడా ఈ హౌస్కు చెప్పుకోవచ్చు. అలాగే మరి మాస్టర్ బెడ్రూమ్లో చూస్తే మాత్రం మరి మాస్టర్ బెడ్రూమ్లో అయితే అన్ని బెడ్రూమ్ల లాగా అయితే మాస్టర్ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో దీనికి మరి కామన్ వాష్రూమ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారు. కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకి ఇండియన్ అయితే ప్రొవైడ్ చేసిండు. మనకు మాస్టర్ బెడ్రూమ్లో అయితే వెస్ట్రన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అలాగే మరి ఈ వాష్రూమ్కు బ్యాక్ సైడ్ అయితే నార్త్ సైడ్లో కూడా ఇంకొకటి వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశాడు. బయట నుంచి ఎవరన్నా వచ్చినా కూడా బయట యూజ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి బయట కూడా ఒకటి వాష్రూమ్, టోటల్గా వచ్చేసి 3 వాష్రూమ్స్ ఇచ్చారు. మరి దీనికి అన్నీ అయితే మంచి క్వాలిటీ కూడా ఒక గ్రేటెడ్ కమ్యూనిటీ టైప్లో ఉంటుంది. సో డైమెన్షన్ బాగుంది, ఈస్ట్ ఫేసింగ్ ఉంది, 25 ఫీట్ రోడ్ అవైలబుల్లో ఉంది. మరి ప్రైస్ విషయానికి వస్తే మాత్రం 68 lakhs 68 లక్షలు అయితే చెప్తున్నారు. 68 లక్షలు అనేది కూడా మీకు ఫిక్స్ రేట్ అయితే ఏం కాదు. 62 లక్షలు కూడా మీకు ప్రైస్ కూడా కొంచెము నెగోషియేషన్ అయితే అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో వచ్చేసి ఆల్మోస్ట్ మీకు 100 స్క్వేర్ యార్డు
ఒక 100 స్క్వేర్ యార్డ్ హౌస్ తీసుకోవాలంటే ఆల్మోస్ట్ ఈరోజు 58 lakhs అయితే చెప్తున్నారు. పోయిన సంవత్సరం అయితే ఇవే బడ్జెట్లో అయితే 100 స్క్వేర్ యార్డ్ 45 నుంచి 40 lakhsలో అయితే సేల్ చేసాము. మరి ఇవే 100 స్క్వేర్ యార్డ్ వచ్చేసి ఇప్పుడు 55 నుంచి 58 అయితే ఆ ప్రైజెస్ అయితే కోడ్ చేస్తున్నారు. లేట్ చేయడం వల్ల ఏంటంటే మీకు డైలీ అనేది హైదరాబాద్ అప్డేట్ అవుతుంది కాబట్టి డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రైజెస్ అనేది చాలా ఎక్కువ అనేది ఇంప్రూవ్ అవుతున్నాయి. ఎక్కువ లేట్ చేయకుండా అయితే మీరు ఎక్కడో ఒక చోట మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దూరం అనే పదం అయితే వదిలేసి మీకు నియర్ బైలో అయితే ఒక హౌస్ అయితే తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. మరో కొత్త ప్రాపర్టీ తోటి మళ్ళీ కలుస్తాను. మరి అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.